రైతు బంధాన్ని 4000 ఇస్తే సరిపోదు మిత్రమా. 3600 మంది చనిపోయారు రైతులు. ఒక్కొక్కరికి 4 లక్షలు ఇస్తేనే నువ్వు నిజంగా రైతు బంధు అవుతావు. ఎన్నికలు వస్తున్నాయి. ఈనాడు 4000 ఇవ్వడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. రైతు బంధు అట. నేను చెప్పాను, అయ్యా మమతాజీ, స్టాలిన్ జీ, అఖిలేష్ జీ, మీరు రావద్దు. ఈయన ప్రజలకు మోసం చేస్తాడు. తెలంగాణ ప్రజలకు, యువకులకు, విద్యార్థులకు, రైతులకు ఈ 4 ఏళ్ల వరకు కూడా రుణమాఫీ కాకుండా, ఇవాళ కూడా బ్యాంకులలో పాత బకాయిలు లేకుండా, ఇప్పటి వరకు కూడా రుణాలు మాఫీ చేయకుండా వాళ్ళకి ఇబ్బంది పడతా ఉంటే ఈ ముఖ్యమంత్రి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి రైతు బంధు అని పెద్ద దేశంలో ఏం అడ్వర్టైజ్మెంట్ రా బాబు. నేను మొన్న పోయినట్టిని లల్లు ప్రసాద్ యాదవ్ కొడుకు పెళ్లికి పోతే అక్కడ కూడా పత్రికల్లో పెద్ద ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. ఎవనప్ప సొమ్మురా బాబు నువ్వు? ఎవడో హోటల్ పెట్టిండంట, గిరాకీ నడవదు, రోజు ఎవరు మంది తినరు, హోటల్లో మందే రారు. కానీ జనానికి చూపించేందుకు బ్యాంకుల నుంచి డబ్బులు తెస్తున్నాడు, మనకి ఇస్తున్నాడు. ఎవనప్ప సొమ్మురా బాబు? రేపు ఎవడు కట్టాలి దీని? ఈనాడు నువ్వు ఏం చేస్తున్నావు? అప్పుల పాలు చేసేసినావు. ఇప్పటికే నువ్వు 2 లక్షల కోట్ల పైన ఎవనప్ప సొమ్మని అప్పు చేసినావు రా బాబు. ఇది మీకు తెలియాలి. ఎందుకంటే ఏదో కేసీఆర్ గారు ఇస్తున్నాడట, ఈ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడు, బ్యాంకులకి వెళ్ళి ఇస్తున్నాడు. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే, మా పత్రికా మిత్రులకు కోరుతున్నా, నిన్నటి వరకు ఏటీఎంలో పైసలు లేకుండే, బ్యాంకులలో పైసలు లేకుండే, వీనికి 6,000 కోట్లు ఏడుకెళ్ళి వచ్చినాయండి మీరు చెప్పండి. అంటే దట్ ఈస్ అండర్స్టాండ్ బిట్వీన్ ది బీజేపీ, ఎన్డీఏ, నరేంద్ర మోడీకి నీకు అండర్స్టాండింగ్ ఉన్నది. ప్రజలకు ఏటీఎంలో డబ్బులు దొరికాయి, బ్యాంకులో పైసలు పెట్టుకుంటే 50,000 డ్రా చేయాలంటే 50,000 డ్రా కాదు, నేను 25,000 తీసుకోమని చెప్తుంటే నీకు 6,000 కోట్ల ఏడుకెళ్ళి వచ్చినాయి బాబు. టోటల్ 12,000 కోట్ల రూపాయలు ఈనాడు రైతుల బంధువుల పేరు మీద నువ్వు ఇవ్వడం అంటే ఇది కేవలం ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల్లో వాడుకోవడానికి రైతులకు పైసలు ఇచ్చి ఓట్లు సంపాదించాలని ఆలోచన చేస్తున్నాడు. నిన్నటి వరకు 8 వ్యక్తి 4 ఏళ్లలో ఏమన్నాడు? నేను రాగానే రైతుల రుణమాఫీ అన్నాడా లేదా? దానికి 4 ఏళ్ళు ఎందుకు పట్టిందండి? కేవలం ఇవ్వాల. ఒక సంవత్సరం ఉన్నది, సంవత్సరం కూడా లేదు, 10 నెలలు 12 నెలలు ఎన్నికలు ఉన్నాయి. దానివల్ల రైతులకు 4,000 ఎకరానికి. అందులో నువ్వు 4,000 ఇచ్చినా సరిపోవు రైతులకు. చచ్చిపోయిన కుటుంబాలు 3,600 ఉన్నాయి. ఒక్కొక్కరికి 4 లక్షలు ఇచ్చినప్పుడే నిజమైన రైతు బంధువు అవుతావు. ఇవాళ ఏ రైతును ఆదుకున్నావురా బాబు? ఇంతమంది చచ్చిపోతే ఏ రైతులన్నా చూసినావా? వాళ్ళ ఇంటికి పోయి అడిగినావా? మా గవర్నర్ గారు కూడా ఎక్కడికి పోడు, కానీ కేసీఆర్ వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడతాడు, సరిదిద్దుకుంటున్నాడు. మేము ఇచ్చినటువంటి ఎన్నో రిప్రజెంటేటివ్ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. ఎప్పుడన్నా పట్టించుకున్నాడా? మా జానారెడ్డి వచ్చినాడు, అదేవిధంగా షబ్బీర్ ఇచ్చాడు, సుధాకర్ రెడ్డి ఇచ్చాడు. అసలు ఈ దగ్గర గవర్నర్ అండి నాకు అర్థం కాదు. కేవలం గుళ్ళు తిరుగుతాడు, తిరుపతి పోతాడు, లేకుంటే కాళహస్తికి పోతాడు, దండాలు పెడితే నడవద్దురా బాబు. కనుక నా ఉద్దేశంలో చదువుకున్నటువంటి విద్యార్థులారా, సమయం ఆసన్నమైంది. ఇవాళ ఈ ముఖ్యమంత్రి నీకు దమ్ముంటే యావత్ భారతదేశంలో ఏదైతే పబ్లిసిటీ చేసుకుంటున్నావో నీకు దమ్ముంటే యూనివర్సిటీకి రా. ప్రజలు నీకు తీర్పు చెప్తారు. ఏ యూనివర్సిటీ అయితే ఉస్మానియాలో 100 years సెరమనీ చేసినా నువ్వు మాత్రం అక్కడ నోరు విప్పలే. అదే సైన్స్ కూడా నువ్వు తీసేసినావు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ప్రజలు తిరగబడే పరిస్థితి ఏర్పడింది విద్యార్థులలో. ఏ విద్యార్థి కూడా దీనితో సాటిస్ఫై లేడు. ముఖ్యంగా మా పార్టీలో నిన్నటి వరకు ఉండి వాళ్ళ నాన్న వెంకటస్వామి గారు కోట్ల రూపాయలు సంపాదించాడు. ఆయన కొడుకు వివేకానంద మా పార్టీ ఇచ్చిపెట్టి ఈనాడు టీఆర్ఎస్ లో పోయిందంటే ఎంత దుర్మార్గం చెప్పండి.
కాంగ్రెస్ లేకపోతే వెంకటస్వామి ఎక్కడుండే, వివేక ఎక్కడుండే, వినోద్ ఎక్కడుండే? దీన్ని గమనించండి. ఈ ఆపర్చునిటీ నాయకులకు సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలి. ప్రజలు తిరగబడాలి. ఎప్పుడు ప్రజలు తిరగబడే రోజు వచ్చింది, ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. కనుక ఈ వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ గెలుస్తుంది రాహుల్ గాంధీ నాయకత్వంలో. ఈనాడు అందరం కలిసి ఉన్నాం. మాలో విభేదాలు ఉన్నాయని కొన్ని పేపర్లు మాట్లాడుకున్నాం. దయచేసి ముఖ్యమంత్రిని పక్కకు పెట్టండి. కాంగ్రెస్ ని గెలిపించడానికి మీరందరూ సహకారం కావాలి. ముఖ్యంగా కార్యకర్తలారా, మీ బలం ఉంటేనే మాకు, మీరు గట్టిగుంటేనే మా బలం. తప్పనిసరిగా మీరందరూ కలిసి గట్టిగా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపియండి. కర్ణాటకలో కూడా నా ఉద్దేశంలో సిద్ధరామయ్య నాయకత్వంలో అక్కడ కూడా కాంగ్రెస్ వస్తుంది. ఒక అవినీతిపరుడైనటువంటి ఏడి వీరప్పను జైలు పోయి వచ్చినోన్ని मुख्यमंत्री చేస్తా అంటాడు. नरेंद्र मोदी जी, ये कोई तरीका है क्या आपका? इस देश में काला धन ला तुम बोला, 15 लाख जमा कर तुम बोला, और 2 करोड़ नौकरी दे तुम बोले, दिए क्या? आज जो लूटे वालों को, ब्लैक मनी वालों को दूसरे देशों को भिजाते, गाली जनार्दन रेड्डी देश को लूटा, आज देश को लूटने वाले को अब टिकट देते और इन्हों देश में करप्शन की बात करते हैं। हमारा राहुल गांधी बोले भाई ये झूठे वादे। अब तक राहुल गांधी कितने सवाल करे मगर अब तक एक सवाल का जवाब नहीं देते। तो मैं चाहता हूं, मैं ज्यादा नहीं कहते हुए बहुत दूसरे लीडर्स भी बात करने वाले, सभी लोग, नौजवान हो, बूढ़े हो, किसान हो, सभी लोग अब आने वाले दिनों में कांग्रेस का बराबर हाथ का निशानी को लगा के कांग्रेस को जिताने का काम करेंगे तो ये लोग परिवर्तन आएगा। मैं देख रहा हूं लूटने का काम मैं आदेशों को देगा। श्री रामा वाइन्स, हर जगह वाइन्स करने पब्लिक ठहरी हुई है। क्या पी रहे रे भाई? बंगारू तेलंगाना, ये बंगारू तेलंगाना है, पीने का तेलंगाना, पीवटों को बना दे रहा పేరుకు బంగారు లక్ష్మి 51,000 ఇస్తాడు, 2 లక్షలు తాగి పీచేస్తాడు. కనుక ఇవన్నీ ఉన్నాయి, చాలా ఇష్యూస్. మిగతా మిత్రులు కూడా మాట్లాడతారు. ఏదైనప్పటికీ కూడా ఈ బస్ యాత్ర మా పిసిసి అధ్యక్షులు గారు మంచి సమయంలో మొదలు పెట్టారు. మేము అందరం కలిసి ఉన్నాం. కలిసి కట్టుగా మీరు కూడా కలిసి ఉండండి. చిన్న చిన్న భేదాభిప్రాయాలు పక్కకు పెట్టండి. కాంగ్రెస్ ని గెలిపిస్తే మీ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, అదే విధంగా కాంగ్రెస్ భవిష్యత్తు అవుతుందని చెప్తూ కేటీఆర్ ను గద్దె దించే వరకు మనం ఊరుకోవద్దని చెప్తూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.